శ్రీ శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి. శ్రీరంగాపురం శ్రీ శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలో పాల్గొని రావుల చంద్రశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పూజారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త వనపర్తి సంస్థానాధీశులు కృష్ణదేవరాయలని ఘనంగా సత్కరించారు. అనంతరం తేరులాగి భక్తులను ఉత్సాహపరిచారు. జాతర సందర్భంగా ఆలయ పూజారులను మరియు శ్రీవారి సేవకులు సితార వెంకటేష్ మరియు కళాకారులను శాలువాలతో సన్మానించారు. జాతరలో భక్తులతో కలిసిపోయి మిఠాయిలు పంచి సరదాగా గడిపిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి. శ్రీరంగాపురం జాతరలో రావులతో సెల్ఫీలు దిగడానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పర్యాటక ప్రదేశం శ్రీరంగాపురమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిరంజన్ రెడ్డి కృషి వల్ల రంగనాయక సముద్రం రిజర్వాయర్గా రూపుదిద్దుకుని ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందని అన్నారు. ప్రభుత్వం ఈ దేవాలయంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. शतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति। చెబుతా ఉంటే నువ్వు ఏం అర్థమవుతలేదు నాకు. శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఇవాళ రథోత్సవం సందర్భంగా అశేషమైన ప్రజానికం వచ్చినారు, భక్తులు వచ్చినారు. అదేవిధంగా సంస్థానాధీశులైనటువంటి శ్రీ కృష్ణదేవరావు గారు కూడా మరి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ వేలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఒక 15 నుండి నెల రోజుల పాటు ఈ జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. అది ఇక్కడికి సంవత్సరం పొడవుతా వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ మంచి చెరువు నిర్మాణం కానీ, అది రిజర్వాయర్గా మారడం కానీ, ఇక్కడ నుండే ఈ మండలానికి అంతటి కూడా తాగునీరును కూడా ఇక్కడ నుండే సప్లై చేసే విధంగా ఇక్కడ మరిన్ని ఇంకా కొంత టూరిస్టులను అట్రాక్ట్ చేసి భక్తులు ఎవరైనా స్టే చేయడానికి కూడా కొంత ఏర్పాట్ల గతంలో ప్రయత్నం జరిగింది. ట్రస్ట్ వాళ్ళు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినారు. ఇది అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా ఇవాళ పరిడవిల్తోంది.
మరి భక్తుల కోరికలు తీర్చే దేవునిగా గొప్ప పేరుంది ఈ దేవాలయానికి కానీ ప్రాంతానికి కానీ. అందరికీ రథోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ నిర్వాహకులకు, ఎండోమెంట్ వారికి, అదేవిధంగా కృష్ణదేవరావు గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.